ఓం శ్రీమాత్రే నమః. ధ్రువ చరిత్ర రహస్యాలు. ధ్రువ నక్షత్రం, ధ్రువ మండలం అని ఆకాశంలో అందరూ చెప్తూ ఉంటారు కదా, ధ్రువ నక్షత్రం అదుగో అని. అసలు ఆ ధ్రువ నక్షత్రం, ధ్రువ మండలం ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. 5 ఏళ్ల చిరు వయసులో తన తండ్రి ఒడిలో కూర్చోవాలి అనే కోరిక తీరలేదు ధ్రువుడికి. దానికి కారణం తన సవతి తల్లి అని అరణ్యాలకు వెళ్ళి నారదుని చేత ఉపదేశం పొంది వాయువునే ఆహారంగా తీసుకొని 6 నెలల వ్యవధిలోనే నారాయణ సాక్షాత్కారం పొంది ఏం కోరుకోవాలో కూడా తెలియకపోతే ఆ శక్తి కూడా ఈశ్వరుడే ఇచ్చి సప్తర్షి మండలానికంటే కూడా ఉత్తమం అయినది, మొత్తం కాలచక్రం తిరగటానికి ఆధారం అయినది, మహాప్రళయ కాలంలో కూడా అంతం కానిది అయిన ధ్రువమండలాన్ని పొంది శాశ్వతుడు అయ్యాడు ధ్రువుడు. మన కోపం అయినా ప్రేమ అయినా ఈశ్వరపరం అయితే అది మనల్ని మహనీయుడుగా చేస్తోంది. అదే మరొక వైపు వెళ్తే కోట్ల జన్మలు ఎత్తేలా చేసి క్రూరుడుగా చేస్తోంది. అందుకే అడుగు వేసే ముందు 1000 సార్లు ఆలోచించి వేయాలి. ఇదండి ధ్రువుడి మండలం గురించి. అయితే ఈ ధ్రువుడు ఎవరు, అసలు ఏంటి అనేది ఒక వీడియో పెడతాను, చూసి వినండి, ఆదరించండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీమాత్రే నమః.